శ్రీవారితో పెట్టుకోవద్దు, తప్పు చేస్తే శిక్ష తప్పదు. తనకు ఆ వెంకటేశ్వర స్వామి ప్రాణదానం చేశారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను ఎప్పుడూ స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పని చేయనని, ఎవ్వరిని చేయనివ్వనని అన్నారు. అమరావతిలో నిర్మిస్తున్న ఆలయాన్ని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని టీటీడీకి సూచించారు. అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశామని, అది శ్రీవారి సంకల్పమే అని తెలిపారు. 1983లో తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే 2003లో ప్రాణదానం కార్యక్రమాన్ని స్విమ్స్లో ప్రారంభించారన్నారు. తనకు ప్రాణదానం చేసింది ఆ స్వామి అని గుర్తు చేసుకున్నారు. తమ ఇంటి దైవం వెంకటేశ్వర స్వామిని చిన్నప్పటి నుంచి ఆయన సేవలో తరించామన్నారు. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట తీసుకొచ్చే ఏ పనిని తాను చేయనని, ఎవరిని చేయనివనని స్పష్టం చేశారు చంద్రబాబు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండాలన్నారు. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి. తప్పు చేసిన వారిని వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తారన్నారు సీఎం చంద్రబాబు. ఈ జన్మలోనే వారికి శిక్ష పడుతుందన్నారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు, కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. 2 దశల్లో 260 కోట్లతో ఈ ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, మండపాలు, ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణం జరగనుంది. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ తదితర నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 140 కోట్ల వ్యయంతో వివిధ పనులు నిర్వహించనున్నారు. 92 కోట్ల రూపాయలతో ఆలయం చుట్టూ మహాప్రాకారం నిర్మాణం జరగనుంది. 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మించనుండగా వీటి నిర్మాణాలకు 48 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక 2వ దశ పనులను 120 కోట్ల రూపాయలతో టీటీడీ చేపట్టనుంది. శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులను కూడా చేపట్టాలని నిర్ణయించారు.